ప్రజలారా, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన వార్తల్లోని చూసుకుంటే ముఖ్యంగా అమరావతి మీద, ఎన్టీఆర్ ఘాట్ మీద కొన్ని చర్చలు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో. అమరావతి గురించి ఏం మాట్లాడినారు, ఎన్టీఆర్ ఘాట్ గురించి ఏం మాట్లాడినారు, ఇంతకుముందు ఎవరు ఏం మాట్లాడినారు అనేది చర్చించుకున్నాం. చర్చించే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమిటంటే మన అమరావతి గురించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మినిస్టర్, ఆయన ఏం మాట్లాడినాడు ఏమి అనేది వివరంగా చూసుకున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఎంపీగా గెలిచారు. తర్వాత తెలంగాణ డివైడ్ అయిన తర్వాత జగన్ గారి ప్రోద్బలంతో టీఆర్ఎస్లో జాయిన్ అయినాడు. జాయిన్ అయితే తర్వాత టీఆర్ఎస్లో అక్కడ ఇమ్మడలేక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజెంట్ మినిస్టర్ అయినారు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మినిస్టర్ అయినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఆనవాళ్ళు అట్లే కొనసాగిస్తారు. ఎందుకంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాఘవ కన్స్ట్రక్షన్కి 1000 కోట్లు, 1000 కోట్లు అంతా 1000-2000 కోట్లు పనులు అప్పచెప్పాడు. ఏపీలో ఇప్పుడు పనులు నడుస్తూనే ఉన్నాయి. అట్లా ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జగన్ దగ్గర జగన్ మనిషి లెక్కనే చూస్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని. ఎందుకు ఆయన వైఎస్ఆర్సీపీలో ఎంపీగా గెలిచడం, తర్వాత బీఆర్ఎస్ లేక పంపించడం, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లేక వచ్చినా కూడా ఆయన వైఎస్ఆర్సీపీకి అభిమాని మనిషిగానే ఉంటాడు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఏం మాట్లాడినాడు అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వరదలు వస్తే అమరావతి మునిగిపోతుంది, అక్కడేం పెద్ద డెవలప్మెంట్ ఉండదు, రియల్ ఎస్టేట్ ఏం నడవదు, అక్కడ వాళ్ళు కూడా అందరూ హైదరాబాదుకు బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు, కాబట్టి అమరావతి ఏమంత రియల్ ఎస్టేట్కి అనుకూలంగా లేదు అని మాట్లాడినాడు. అదే వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడినారో అదే విధంగా సాక్షి పేపర్లో వేశారు. అంటే ఆయన వైఎస్ఆర్సీపీ జగన్ మనిషి అనేది అందరికీ తెలుసు. జగన్ అన్న ఎట్లా చెప్తే అట్లా. ఎందుకు అట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాల్సి వచ్చింది అని మనం ఒక విషయం అర్థం చేసుకుంటే, రేవంత్ రెడ్డి గారికి ఈ ఆంధ్ర మీద దేశం వచ్చేటిగా, అంటే రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చేటిగా జగన్ ఆ సానుభూతి పరులు కొంతమంది అట్లా జగన్ అట్లా మాట్లాడమని చెప్తున్నారని ఊహాగానాలు నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయంటే, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినాడు, కానీ సాక్షి పేపర్లో దానికి ఇంకా మించేశారు. అమరావతి గురించి ఇట్లా మాట్లాడినారు, అమరావతి డెవలప్మెంట్ కాదు, వాళ్ళు సాక్షి డిబేట్లోనే చెప్తున్నారు, ఉన్న డబ్బులంతా అమరావతి ఖర్చు పెట్టేస్తున్నారు, అమరావతిలో ఏముంది అని అంటున్నారు. అట్లా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అమరావతిలో రియల్ ఎస్టేట్ లేదు, అందరూ హైదరాబాదు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు హైదరాబాదు అని అనుకుంటే 2019 నుంచి 2024 వరకు ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండింది, అక్కడ జగనన్న గవర్నమెంట్ ఉండింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఈ 2019 నుంచి 2024 వరకు జగనన్న గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో డెవలప్మెంట్ లేదు, పరిశ్రమలు రాలేదు. అందుకని పెట్టుబడిదారులంతా హైదరాబాద్ చుట్టూ చూశారు. అక్కడ డెవలప్మెంట్ లేదు కాబట్టి ఎవడన్నా కంపెనీ పెట్టాలంటే కూడా వాళ్ళు మామూలు వసూలు చేసుకోవడం, వాళ్ళ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అట్లా చేయడం వల్ల అందరూ మళ్ళీ హైదరాబాద్కు పట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతి చుట్టూ కంపెనీలు పెట్టాలని చాలా ఉత్సాహం చూశారు. ఎందుకంటే అమరావతి ఇప్పుడు ఖాళీగా ఉంది, భూములు, విశాలమైన నీళ్లు, కృష్ణానది వాటరు, అన్ని విధాల అమరావతి బాగుంది. కానీ మన జగనన్న వచ్చేగుడికి రాగానే అమరావతి పక్కన పడేసి 3 రాజధానులు ఎత్తుకుండే. ఇప్పుడు ఈ పెట్టుబడిదారులు అది చూసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
అమరావతిలో ఏముంది, మన వరదలు వస్తే మునిగిపోయింది అన్నారు. వరదలు వస్తే అమరావతి మునగలేదండి, అమరావతి బాగుంది, అది మంచి ప్రాంతము, నవ్య నగరం, ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అయ్యే చిన్న నగరం. అది డెవలప్మెంట్ అయితే నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాదు అమరావతి పోటీ పడతాయి, అంత నగరాలు అవుతుంది అమరావతి నగరం కూడా, అదేం చిన్న నగరం కాదు. అట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లా మాట్లాడారు. అట్లా మాట్లాడితే మన రేవంత్ రెడ్డి గారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ గారు ఏమన్నారు, ఏమన్నా అంటే కేసీఆర్ గారు జగన్ గారు ఒకటే, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, గుసగుసలు ఆడుకుంటారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ గారు ఏమన్నారు, మీది ఆంధ్ర పంచాయతీ ఉంటే పోయి ఆంధ్రాలో ధర్నాలు చేసుకోండి, ఇక్కడేం ధర్నాలు చేస్తారని అన్నాడు. అప్పుడు ప్రజలు ఓహో మీరు ఇలా చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్కి ఎలా చేశారు, అది ఎప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద అందరికీ సానుభూతి వచ్చింది. ఎందుకు, తెలుగుదేశంలో ఎదిగి పైకి వచ్చినవాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి హెల్ప్ చేయాలి, ఓట్లు వేయాలి అని చాలామంది సెటర్స్ కానీ తెలుగుదేశం అభిమానులు కానీ అందరూ రేవంత్ రెడ్డి గారిని చూసి ఓట్లు వేశారు. టీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ అమరావతిలో వాటర్ వస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. దీన్ని ఎవరైనా ఖండించాలా. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలో ఒక నగరం డెవలప్మెంట్ అవుతుందంటే దాన్ని ప్రోత్సహించాలా. కానీ ఎందుకంటే జగనన్న సానుభూతి పరులు చాలామంది ఉన్నారు ఇంకా కొంచెం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలా అనే దానికి కొంతమంది ఉన్నారు. అది మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి. ఇంకొక ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఒక మాట మాట్లాడినాడు, ఎన్టీఆర్ గార్డెన్ ఉంది కదా అది అక్కడ తీసేసి అసెంబ్లీ కట్టాలా అని. చూడండి, ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. ఆయన ఉమ్మడి తెలుగు ఎంతోమందికి ఆ రాజకీయం బిచ్చబెట్టిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అట్లాంటి శృతివనాన్ని తీసేసి అక్కడ అసెంబ్లీ కట్టాలా అని రాజగోపాల్ రెడ్డి గారు అంటారు. రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు అట్లా అంటారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంట్రాక్ట్లు బాగా సంపాదించుకొని బాగుపడిన వాళ్ళు కాబట్టి ఇప్పటికీ ఆ వైఎస్ ఆ సానుభూతి అనేది వాళ్ళల్లో మెదులుతుంది. కాబట్టి ఆ మెదులుతా ఉన్నదాన్ని రాజగోపాల్ రెడ్డి గారు ఇలా అంటున్నాడు, ఎన్టీఆర్ గార్డెన్ తీసేసి అక్కడ అసెంబ్లీ కట్టాలా అని. అసెంబ్లీ కట్టుకోవాలంటే ప్లేస్ ఉండదా? చాలా ప్లేస్ ఉంటుంది. అట్లాంటి రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎంత డెవలప్మెంట్ చేశాడు, ఎంత చేశాడు ఆయన. సరిపి 28 ఏళ్ళు పైన అవుతుంది. శృతివనం కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. దాన్ని ఇప్పుడు తీసేసి అక్కడ అసెంబ్లీ కట్టాలంటే ప్రజలు ఎలా బాధపడతారా, ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి. వీళ్ళు ఏమిరంటే ఇంకా కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్ అభిమానులు. వాళ్ళు ఏమిరంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలా, రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకత తేవాలా అనేది వీళ్ళు కొంతమంది. ఇప్పుడు 1 year అయిపోయింది కదా, ఇంకా అప్పుడే కాంగ్రెస్లో ఏదో ఒకటి వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు అడిగే క్వశ్చన్లకు వాటికి ఏదైనా చెప్పలేక ఇవన్నీ మధ్యలో కొన్ని ఎన్టీఆర్ గార్డెన్ మీద, అమరావతి మీద అవి ఇక్కడ డెవలప్మెంట్ ఉండాలి, దీని గురించి చెప్పాలి. కానీ పక్క రాష్ట్రంలో ఉండేటి గురించి మాట్లాడుకోవడం అది ఎవరికి మంచిది కాదు. తారతమ్యాలు వస్తాయి, భేదాభిప్రాయాలు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీకు టీడీపీ ఓట్లు చాలా పన్నాయి. మీరు కాకంటే అప్పుడు ముందు ఎలక్షన్లకు ఈ ఎలక్షన్లకు చూసుకోండి, టీడీపీ ఓట్లు ఎవరికీ లేదు. మీరు కేటీఆర్కు చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఇబ్బంది పెట్టాడో కేసీఆర్ మనకు తెలుసు. ఆ వ్యతిరేకత ఓట్లు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి మీదే వచ్చింది. కాబట్టి సెటిలర్లు కానీ బయట వాళ్ళు కానీ తెలుగుదేశం అభిమానులు కానీ అందరూ మన రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేశారు. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి, సీఎంను చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ సీఎం ఉన్నాడు, ఇంకో సీఎంను చూడాలా, ఎన్నుకోవాలా అన్నిట్టు మాట్లాడతారు.
రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో ఎన్టీఆర్ గార్డెన్లో అసెంబ్లీ కట్టాలా అని, అది ఎంతవరకు సమంజసం చెప్పండి. గవర్నమెంట్లో కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఇలాంటివన్నీ కొంచెం వ్యతిరేకత వస్తాయి. ఆ వ్యతిరేకత రావడం వల్ల ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అట్లా అనే కదా వాళ్ళ ఓట్లన్నీ మీకు పడింది. మళ్ళీ మీరు ఇట్లా అంటే నెక్స్ట్ ఏదైనా చూస్తే బీజేపీ వైపు చూస్తారు జనాలు. ఇప్పుడు టీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూస్తున్నారు. సరిగా లేదనుకో నెక్స్ట్ బీజేపీ వైపు చూస్తారు. ఇంకేం లేదు కదా పార్టీ. కాబట్టి ప్రజలను మనము పక్క రాష్ట్రంలో ఉండే వాటి గురించి మనము మాట్లాడడం కూడా అంత మంచిది కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చేమో అమరావతి ఇట్లా చేస్తుంది. అమరావతి నవ్య నగరం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. అమరావతిలో ఇప్పుడు మీరు చూస్తారో చూడరో, ఇంకా 2 సంవత్సరాల తర్వాత చూడండి, అమరావతిలో మొత్తం ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుంది. అక్కడ మన హైటెక్ సిటీ టైప్లో అక్కడ భవనాలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ లేస్తాయి. ఎలక్ట్రిసిటీ మొత్తం ఈఎస్ఐ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చేసింది. అన్నీ అమరావతిలో మొత్తం డెవలప్మెంట్ దిశగా జనవరి నుంచి పనులు స్టార్ట్ అవుతున్నాయి. 2 సంవత్సరాలలో అమరావతి మంచి ఒక స్థాయికి ఎదుగుతుంది. కానీ అది జగనన్నకు ఇష్టం లేదు. అమరావతి డెవలప్మెంట్ అవుతే ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు ఏం చేస్తారంటే పేపర్లో అమరావతి గురించి చెడ్డగా రాయడం, అమరావతిలో ఏమి లేదు అని రాయడం. అట్లా రాశారనుకో మన ఆంధ్రప్రదేశ్ పరువు మీరు తీసుకున్నట్టే కదా. అప్పుడు పెట్టుబడులు ఎలా వస్తాయి చెప్పండి. అమరావతి గురించి మనం చెడుగా రాస్తే పెట్టుబడులు ఎలా వస్తాయి, చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు ఎలా వస్తాయి, అమరావతి ఎలా డెవలప్మెంట్ అవుతుంది మీరే ఆలోచించండి. కాబట్టి అమరావతి గురించి ఎవరు కూడా మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు అమరావతికి ఏ ఇబ్బంది రాదు, మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి అంటే ఇంచుమించు హైదరాబాద్ లెక్క డెవలప్మెంట్ అవ్వాలని, తెలుగు రాష్ట్రాలు మొదటి 2 స్థానాల్లో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ ప్రవేశపెట్టాడండి. అంటే తెలుగు రాష్ట్రాలు 2 కూడా మంచి మొదటి స్థానం 2వ స్థానాల్లో ఉండాలని, తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు బాగా డెవలప్మెంట్ అవ్వాలని అది కోరుకుంటున్నారు. కాబట్టి మనం అనుకునేది కూడా అమరావతి కానీ హైదరాబాద్ కానీ 2 డెవలప్మెంట్ కావాలి. దాని గురించి మాట్లాడితే సోషల్ మీడియాలో లేనిపోని పెడుతూ ఉంటారు. కాబట్టి అమరావతికి ఏ విధంగా దాన్ని డెవలప్మెంట్ ఆపకుండా ఉండడానికి ఎవరైనా సరే ఎవరు కూడా అమరావతి గురించి చెడ్డగా మాట్లాడకండి. అమరావతి మంచి డెవలప్మెంట్ కావాలి. అక్కడ ఉండే మంచి ఒక సిటీ లెక్క అమరావతి అంటే మెయిన్ సిటీ లెక్క తయారవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.